అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట దొరికే సమోసాలను ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా గిన్నెలో కొద్దిగా మైదా పిండి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటే ఇలా ముద్దలా తడిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్ని తీసేసుకొని ఫ్లోర్ పైన కొద్దిగా పిండి చల్లుకొని వీలైనంత పల్చగా దీన్ని ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ప్యాన్ పైన 2 సైడ్స్ బాగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకున్న తర్వాత ఎడ్జెస్ని అంతా కట్ చేసేసుకొని మీకు నచ్చిన సైజెస్లో దీన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ కోసం ఆనియన్స్, క్యారెట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం కూడా వేసేసుకొని మనం కట్ చేసుకునేవి కూడా ఇవాళ స్టఫింగ్లో వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలుపుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే పేస్ట్ ఉంటుందో మైదాపిండి పేస్ట్ని అప్లై చేసేసుకొని ఇలా పాకెట్స్లా చేసేసుకొని స్టఫింగ్ని ఫిల్ చేసేసుకొని మళ్ళీ మైదాపిండి పేస్ట్ని అయితే పెట్టేసుకొని దీన్ని అంతా ఇలా బాగా క్లోజ్ చేసుకోవాలి. ట్రై చేయండి, అసలు మీ ఇంట్లో వాళ్ళైతే ఎవ్వరు నమ్మరు ఇంట్లో చేశారంటే. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో